గోదావరి తీర ప్రాంతంలో తుఫాను ప్రభావం క్రమంగా పెరుగుతోంది. తుఫాను ప్రభావం మరింత పెరగనుండడంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మొగల్తూరు మండలంలోని పునరావాస కేంద్రాలకు చేరుకుంటున్నారు బాధిత గ్రామాల ప్రజలు. పునరావాస కేంద్రాల్లో భోజనం, మంచినీటి, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ మనకు అందిస్తారు. మౌంతా తుఫాను ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాపై స్పష్టమైనటువంటి ప్రభావాన్ని చూపుతోంది. కొద్దిసేపటి నుంచి భారీ ఈదురుగాలులతోటి భారీ వర్షం కూడా కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలపైన ఎక్కువగా కూడా ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపించేటటువంటి అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంతమైనటువంటి మొగల్తూరు హై స్కూల్ ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడే పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి మొత్తం ఈ పేరుపాలెంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పునరావాస కేంద్రంలో తలదాచుకుంటూ ఈ తుఫాను తీరం దాటిన తర్వాత ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీళ్ళకి అవసరమైనటువంటి ఆహారంతో పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వైద్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెడికల్ క్యాంపులను కూడా సిద్ధం చేశారు. మనతో వీళ్ళందరూ కూడా ఈ గ్రామానికి, పేరుపాలెం గ్రామానికి చెందిన వాళ్ళు హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రంలో వీళ్ళందరూ తలదాచుకుంటున్నారు. ఇదే తరహాలో ఈ మండలంలో దాదాపు 21 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అని చెప్పండి, తుఫాను ఏ రకంగా ఉంది? గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉందా? ఇక్కడ పునరావాసంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ పునరావాసానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే కనీవిని ఎరుగని రీతిలో మరి గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వంలో చాలా బాధ్యత తీసుకుని మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ చేసి మరి ఇక్కడే ఉండటానికి అన్ని పర్యవేక్షించడానికి చక్కటి చర్యలు తీసుకున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా షిఫ్ట్ సిస్టంలో డ్యూటీలు వేయడం జరిగింది. అలాగే ఇక్కడ భోజన సదుపాయాలు కూడా మరి చక్కగా అరేంజ్ చేసాం, టిఫిన్లతో పాటు అన్నీ కూడా. అలాగే ఈ ఏర్పాట్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. రాత్రి నుంచి కొంచెం వర్షాభావం ఇక్కడ తక్కువగానే ఉందని చెప్పాలి. కానీ ఈరోజు రాత్రి కీలకం కాబట్టి మేము అంతా కూడా మాకు వేసినటువంటి డ్యూటీ మా హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుని మేము చక్కగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షించుకుని ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం లేకుండా ఈ పేరుపాలెం హై స్కూలు చక్కగా వసతులు ఉన్నటువంటి హై స్కూల్ కాబట్టి ఇక్కడ అధికారులు అందరూ కూడా పర్యవేక్షణ చక్కగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏ ఊరి నుంచి వచ్చారు? ఇక్కడ ఏ టైంలో వచ్చారు? రామాలయం నుంచి వచ్చామండి, పొద్దున్న వచ్చామండి. పేరుపాలెం బాగానే ఉన్నాయండి ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? ఫుడ్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. తుఫాను తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి చెందినటువంటి నిర్వాసితులందరూ కూడా ఈ పునరావాస కేంద్రానికి వచ్చి తలదాచుకుంటున్నారు. అయితే ఏర్పాట్లన్నీ కూడా సవ్యంగానే ఉన్నాయి. మెడికల్ అలాగే ఫుడ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. అలాగే అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుని ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నామని అధికారులు కూడా చెప్తున్నారు. మనం చూస్తూ ఉండగానే గాలుల తీవ్రత పెరగడం, అలాగే తుఫాను తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే పరిస్థితి సాయంత్రానికి మరింత ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఇక్కడ పునరావాస కేంద్రాలకు తరలి వచ్చేటటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతోంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో తుఫాను సమయంలో ఉన్నటువంటి